మనకు వచ్చిన డౌట్ వచ్చింది బాబా. వాసు నీకు కూడా డౌట్లు వస్తాయా? వస్తాయి బాబా. సరే బెట. అయితే మా క్లాస్ లా ఒక ముస్లిం అయినా అల్లా గొప్పవాడట, క్రిస్టియన్స్ అయినా జీసస్ గొప్పవాడట, హిందూస్ అయినా మరి మేము మరి నేను గణేశుడు గొప్పవాడట. వీళ్ళందరిలో ఎవరు గొప్పవాడు? మంచి ప్రశ్న వాసు, వెల్ డన్. చాలా మంది పిల్లలకు ఈ క్యూరియాసిటీ ఉంటుంది వాసు. నీ డౌట్ అద్భుతమైనటువంటిది, నేను చెప్తున్నాను విను. ఏంటంటే ముస్లింగా పుడితే అల్లాను పూజించు, నీవు క్రిస్టియన్గా పుడితే జీసస్ను పూజించు, హిందూ ధర్మంలో పుడితే రాముడిని పూజించు, కృష్ణుణ్ణి పూజించు, శివుణ్ణి పూజించు, గణపతిని పూజించు. ఏ ధర్మంలో నువ్వు పుడితే ఆ ధర్మాన్ని బ్రతికున్నంత కాలం ఆరాధించడమే మన హిందూ ధర్మం చెప్తోంది. అంతేకాని నాకు ఈ దేవుడు నచ్చలేదు కాబట్టి నేను మతం మారుతాను, ఈ దేవుడి దగ్గర శక్తి లేదు కాబట్టి నేను మతం మారుతాను అని అనటం జాతి ద్రోహము, వ్యక్తి ద్రోహము, సమాజ ద్రోహము, సంఘ ద్రోహము. కాబట్టి హిందూ ధర్మం ఒకటే చెబుతోంది, ఏ ధర్మంలో పుడితే ఆ ధర్మంలో ఉన్న దేవుడు గొప్పవాడు. దేవుళ్ళల్లో ఎక్కువ తక్కువ గొప్ప అనేటువంటిది ఉండదు. ఏ ధర్మంలోనైనా దేవుడు దేవుడే. తల్లి నచ్చకపోతే తల్లిని మార్చుకోలేం కదా వాసు. అలాగే మనకు దేవుడు నచ్చకపోతే మతాన్ని మార్చుకోవద్దు. తల్లిని మార్చడం ఎంత తప్పో మతం మారడం కూడా అంతే తప్పు. వాసు, నువ్వు హిందువుగా పుట్టావు కాబట్టి నువ్వు జీవించున్నంత కాలం నువ్వు హిందువుగానే బతకాలి. మీ తోటి పిల్లలకు కూడా చెప్పు, హిందువుగా పుట్టడం అదృష్టం, గణపతిని పూజించడం భాగ్యం.